వంకాయలతో ఎప్పుడు కర్రీ అయినా ఒక్కసారి ఇలా పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి అయితే వెళ్తే ముందుగా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ అంటించుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ధనియాలు వేసుకొని అవి కొంచెం వేగిపోయాక మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి మెత్తబడ్డాక అందులోనే సాల్టు కొంచెం చింతపండు కూడా వేసుకొని దీన్ని అయితే కాసేపు చల్లారనివ్వండి, పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం వేగిపోయాక అందులోనే కాడలతో సహా కొత్తిమీర అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో బ్యాటర్ని అయితే మిక్సీ చేసుకోండి బరగ్గా. అది మిక్సీ చేసుకున్నాక మళ్ళీ వంకాయ ముక్కలు కూడా వేసుకొని దీన్ని కూడా బరగ్గా చేసుకోండి. మెత్తగా చేసుకుంటే బాగోదు, బరగ్గా పేస్ట్ చేసుకుంటే మనకు రోటి పచ్చడి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ పోపుకి అయితే రెడీ చేసుకోండి. కడాయి పెట్టుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డలు వేసుకొని ఎండుమిర్చి పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేయండి. నా కరివేపాకు అయితే ఎప్పుడు మిస్ అవుతూనే ఉంది, దొరకట్లేదు అసలు. తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని మిక్స్ చేసుకోవడం అంతే అండి.